అంటే యూరియా ఇవ్వక చెప్పులు లైన్లో పెట్టించి యాప్లు పెట్టి రైతుల్ని హరిగోస పెట్టినందుకు మదిరలో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలనా బట్టి గారు? అంటే యూరియా ఇవ్వనందుకు ఆశీర్వదించాలనా? బోనస్ పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి కూడా బోనస్ ఎగ్గొట్టిండు. సన్న వడ్లకు 2 యాసంగి పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలా? ఆ సన్న వడ్లను 33 రకాల నుంచి 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని తగ్గించినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? దేనికోసం ఆశీర్వదించాలి? వడ్లకు తరుగు పెట్టినరా? ఇడా వడ్లకు ఒక బస్తాకి ఎంత పెట్టిండు తరుగు? 5 కిలోలు. రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిండు, ఎవడన్నా మీ వడ్లకు తరుగు పెడితే 1 తోలు తీస్తాను డైలాగ్ కొట్టిండు అసెంబ్లీలో. ఇది శాసనం, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న శాసనం అన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా అది అశ్వరావుపేటనా, మదిరనా, ఖమ్మమా, కరీంనగరా, వరంగల్, సత్తుపల్లి ఎక్కడ పోయినా కూడా క్వింటాల్కు 5 కిలోల తరుగు పెట్టిండ్రు. రైతుకు నష్టం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసిండా? తోలు తీయలే కానీ ఆ రైస్ మిల్లర్ల చేతుల, దళారుల చేతుల తోలు బొమ్మ లెక్క అయిపోయింది. అంతే తప్ప ఎవరిని తోలు తీయలే. ఇవాళ రైతులు మాత్రం తరుగు పెడితే ప్రతి క్వింటాల్కు 5 కిలోలు నష్టపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, మదిరలో క్వింటాల్కు 5 కిలోలు తరుగు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? రుణమాఫీ చెయ్యనందుక, రైతు బంధు ఇవ్వనందుక, గత సంవత్సరం నష్టపోయిన పంటలకు బీమా ఇవ్వనందుక, యూరియా సరఫరాలో ఫెయిల్ అయినందుక, తరుగు పెట్టినందుక, 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ దేనికోసం ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. నా దృష్టిలో బట్టి గారికి రేవంత్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నా, ఆశీర్వాద సభ అని కాదు, ఆ సభ పేరు మీరు మార్చుకోండి. ఆ సభ పేరు ఆశీర్వాద సభ కాకుండా రైతుల క్షమాపణ సభ అని పెట్టుకోండి, చెంపలేసుకోండి. మేము తప్పు చేసినాము, రైతులకు 24 గంటల కరెంటు పోయి 10 గంటల కరెంటే ఇచ్చినాము, సీతారామ పనులు ఆపినందుకు ఇలా పెద్దవాగు గొట్టకపై 2 ఏళ్ల ఇంతవరకు దాని మరమ్మతు కూడా చేతగాలేదు. ఈ అడ్డగోలు ఫెయిల్ అయినందుకు క్షమాపణ చెప్పండి. అది రైతు ఆశీర్వాద సభ కాదు. రైతులకు బేషరతుగా రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన మోసానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం ఉద్ధరించిందని ఆశీర్వాదం? గా సీతారామ మా అజయ్ గారు చెప్పిండ్రు, ఆనాడు కేసీఆర్ గారు అన్ని అనుమతులు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా అన్ని రకాల అనుమతులు తెచ్చి దాదాపు 80% పనులు పూర్తి చేసినాం. గా కాలువలు దవి నీళ్లు ఇచ్చే తెలివి లేదా మీకు? సీతారామ ప్రాజెక్టును అటకెక్కిచ్చేశారు. పెద్దవాగు గొట్టకపై 2 ఏళ్ళు అయింది. మీ తప్పుదం వల్ల, అధికారులు సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల సీతారామ ఆ రోజు పెద్దవాగు గొట్టకపోయింది. మానవ తప్పిదం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది. మీద వర్షాలు వస్తా ఉంటే, వరద వస్తా ఉంటే గేట్లు ఎత్తాల్సిన అధికారులు ఆ ప్రాజెక్టు దగ్గర ఎవరు లేకపోవడం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. మరి 2 ఏళ్ళైంది, ఏం చేస్తున్నారు? కొత్తగా కట్టింది ఒక్కట్లేదు. మీరు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. అక్కడ ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. సుంకిశాల ప్రాజెక్టు అది కూడా కుప్పగూలి కూలిపోతే ఇయాలటి కూడా మళ్ళా కట్టలే. మీ ప్రభుత్వం వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటన్నా ఉన్నదా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టినరా? కేసీఆర్ గారు కట్టిన
ఆ సీతారామ ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు ముందుకు పోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతు సోదరులు గమనించాలి, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. ఇప్పుడు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? ఎన్ని గంటలు వస్తుంది బాబు? 8-9 గంటలు వస్తుంది. 8-9 గంటలు వస్తుంది. అది కూడా సరిగా వస్తలేదు. 7 గంటలే. మా తాటి గారు చెప్తున్నారు 7 గంటలే వస్తుందట. మత్స్యగారు మీ బాయ్కాడ్ ఎంత వస్తుంది? అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇంకో ముఖ్యమైన విషయం బాగా వినండి. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కాం పెడతాడట. రైతు డిస్కాం. ఇప్పటిదాకా మన ఖమ్మం జిల్లా ఎన్పీడీసీఎల్ కింద ఉంటుంది, వరంగల్లోని ఎన్పీడీసీఎల్ కింద ఉన్నది. ఎన్పీడీసీఎల్ నుంచి తీసేసి వ్యవసాయ బావులకు, బోర్లకు, మీ విద్యుత్ కనెక్షన్లకు రైతు డిస్కాం పెడతాడట. ఆ రైతు డిస్కాంకు కేవలం సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే ఇస్తా అంటుండు. సోలార్ పవర్ అంటే ఏంది? ఎండగొట్టినప్పుడు వచ్చే కరెంటు. అది ఎప్పుడు వస్తుంది? పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటలకు బంద్ అవుతుంది. అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే 7-8 గంటల కరెంటే వస్తుంది. ఆనాడు కేసీఆర్ గారేమో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చిందో, మా దమ్ముగూడెం కాడ, మా అశ్వరావుపేటలో కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇది ఫ్రీ కరెంట్ కదా, మీకు రైతు డిస్కాం పెడతా, మీకు సోలార్ పవర్ ఇస్తా, మీకు ఆ జాల్ మస్తయిద్ది అంటుండు. మరి మన పామాయిల్ తోటలకు 7-8 గంటల కరెంట్ ఇస్తే సరిపోతాయా నీళ్లు? పామాయిల్ తోటలు బండుతాయా? ఇవాళ చూడండి, మరి ఇవాళ రేవంత్ రెడ్డిని తెచ్చిన పాపానికి 7-8 గంటలే ఇవాళ సోలార్ పవర్ ఇస్తాం, రైతు డిస్కాం పెడతామని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల బాగా ఆలోచించండి. ఇదంతా వ్యవసాయ నియోజకవర్గం. అడుగడుగున రైతులకు అన్యాయమే జరిగింది. ఏ ఒక్కటి కూడా మంచి జరగలేదు. మా కోయలు ఉంటారు, మా ఎస్టీలు ఉంటారు, ఇక్కడ మా ఎస్సీలు ఉంటారు. నేను అడుగుతున్న మీ ఎమ్మెల్యే జారే గారు, ఒక్కలకన్నా ఎస్టీ కార్పొరేషన్లో ₹1 లోన్ వచ్చిందా? ఒక్కలకు. మొత్తం అశ్వరావుపేట నియోజకవర్గంలో గాని, ఖమ్మం జిల్లాలో గాని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోయ బిడ్డకో, ఒక లంబాడి బిడ్డకో, ఒక గోండు బిడ్డకు ₹1 లోన్ వచ్చిందా? ఒక్కరికైనా సహాయం జరిగిందా?